నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి తల్లి తండ్రి నా పిల్లలు ఆశీర్వదించబడాలి, వారు దీవెనకరముగా ఉండాలి, వారు దేవునిలో ఉండాలి అని క్రైస్తవులైన ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. విశ్వాసులైన తల్లిదండ్రులు దేవుని వేడుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలు మాట వినకపోవటం, తిరుగుబాటు చేయడం, దేవునికి దూరంగా జరిగిపోవడం చూసినప్పుడు కుమిలిపోతూ నలిగిపోతూ ఎందుకని నా కుటుంబము నా పిల్లలు ఇలా అయిపోయారని వేదన పడుతూ బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుడు అంటున్నాడు, నీ సంతతిని నేను ఆశీర్వదించేదను అని వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా నీవు విశ్వసించి ఆ వాగ్దానమును రిసీవ్ చేసుకోగలిగితే నీ పిల్లలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు, నీ సంతతిని కూడా ఆయన దీవిస్తాడు, నీ సంతతి మీద కూడా ఆయన ఆత్మను కుమ్మరించి నీ పిల్లల భవిష్యత్తు నీ కన్నుల ముందు ఆశీర్వాదకరముగా మార్చగలడు. నీ సంతానమును వృద్ధి చేసి అని బైబిల్లో ఏదైతే వాగ్దానం ఉందో విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో అది నెరవేర్చబడటం మనము గమనిస్తాము. అందుకే అంటున్నారు, నీవు నమ్ముట నీ వలనైతే నీవు నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. మనము నమ్మిన యేసయ్యకు ఏది అసాధ్యము కాదు, ఆయన ఏదైనా చేయగలడు. కనుక దేవుని నామమందు విశ్వాసముంచి మన పిల్లలను మన కుటుంబాలను ఆయన చేతుల్లో పెట్టి ఆయన ఆశీర్వదించులాగున వేడుకుందాము. ఆయన ఆత్మ నింపుదల కలిగి వారు వర్ధిల్లునట్లుగా దేవుని సన్నిధిలో కోరుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. నీ పిల్లలను ఆశీర్వదించేదనని సెలవిచ్చి ఉన్నారు. ఎందరైతే అవిధేయులైన పిల్లలను కలిగి తిరుగుబాటు చేయి పిల్లలతో వేదన పడుతున్నారో అన్యజనులలో నాయనా నీ నామం మహిమపరచబడినట్లుగా నీ పిల్లలను మీరు ఆశీర్వదించండి, గొప్ప చేయండి, ఆత్మ నింపుదలను కలుగు చేయండి. ప్రతి విధమైన బలహీన దురాత్మ క్రియలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. మీ కృప దయచేయండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి పిల్లలను మీ సన్నిధిలో స్థిరపరచండి, ఆశీర్వదించండి. వారి పిల్లలను మీరు ఆత్మశక్తి చేత నింపి నడిపించుమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయన ఆత్మ నింపుదల, ఆయన యొక్క ఆశీర్వాదము మీ పిల్లలకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు మీరు పాత్రులుగా మార్చబడండి. దేవుని పనిని ప్రోత్సహిద్దాము, మంచి పనిని ఇతరులకు కూడా పరిచయం చేద్దాం, సహకరిద్దాము. ఈ పరిచర్యను సపోర్ట్ చేస్తూ సహకరిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.